నిర్ణయానుసారం పార్టీ 2 సంవత్సరాల ఒకసారి పార్టీ ఎన్నికలు జరుగుతాయి. ఇది 2021-2023 సంబంధించిన ఎన్నికల ముందు మనం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేసుకుంటాం. జగిత్యాల పట్టణంలో 16,000 పైచీలకు మనం సభ్యత చేసుకున్నాం. మొత్తం మంది 48 వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు కానీ ఆ వార్డు ముఖ్య నేతలు కానీ పార్టీ జగిత్యాల పట్టణంలో పట్టణ కార్యవర్గంతో పాటు మరి 10 అనుబంధ కార్యవర్గాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా యువత, మహిళ, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, రైతు, కార్మిక, మైనార్టీ సెల్, యువజన విభాగము, సోషల్ మీడియా, విద్యార్థి విభాగం 1+10 అంటే 11 కార్యవర్గాలు. ఒక్కొక్క కార్యవర్గం దాదాపు 20 మంది సభ్యులతో మనం నిర్వహించుకోవడం జరిగింది. అధ్యక్షులు సీనియర్ నాయకులు అన్న సతీష్ అన్న గారికి, పట్టణ ప్రథమ పౌరాలు మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, వైస్ చైర్మన్ గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, వివిధ హోదాలోని పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, కొంచెం లేట్ అయింది. ఎందుకంటే 2 ఊర్లు ఉపయోగించేసరికి ఇది అనుకున్న దానికంటే కార్యక్రమాలు ఎక్కువైనాయి. క్షమించాలి, కొద్దిగా టైం లేట్, కన్యాదా భావించద్దని చెప్పి సభాముఖంగా మనం మాట్లాడుకోవాలి. ఈ గులాబీ కంకా కప్పుకొని ఇవాళ కేసీఆర్ గారి ఫోటో, కవిత గారి ఫోటో ఇవన్నీ ఉంటున్నాయి. ఓకే, నేనంటే స్థానికంగా ఉంటాను. ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ గులాబీ జెండా ఎగరవేసి అండువా మనకిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కోసం కొట్లాడి ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ సాధించినాక మంచి బంగారు తెలంగాణ చేయడానికి వారు కృషి చేస్తారు. ఇక రాష్ట్ర స్థాయి విషయాలు మీరు టీవీలలో, పేపర్లలో రోజు చూస్తూనే ఉన్నారు, మనవి కూడా చూస్తున్నారు. కానీ మన విషయాలు కూడా కొంత తెలియాలి, మనం నెవరేసుకోవాలి. క్లుప్తంగానే చెప్పుకుంటూ పోతాం. ఒకటి మాత్రం మనం ధైర్యంగా చెప్పాల్సింది, రేపటి నాడు మీరు ఎవరు అడిగినా కానీ ఆ లెక్కలని మీ నోటికి ఉండాలి. నేను కూడా నన్ను ఎప్పుడైనా అడిగితే మీరు చెప్తా పోతాను. ఇవాళ పింఛన్లు కావచ్చు, దేశంలో ఎక్కడ లేని విధంగా మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఎన్ని రకాలు మీ అందరూ తెలుసు. ఒంటరి మహిళలు కావచ్చు, వితంతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, బోధవాళ్ళు, ఇవన్నీ. అట్లనే కరెంటు, 24 గంటల కరెంటు, దాంతోపాటుగా చెరువులు కాపాడుకోవడం, అదేవిధంగా చుట్టుపక్కల రోడ్లు వేసుకోవడం, దాంతోపాటుగా పార్కులు చేసుకోవడం, శ్మశాన వాటికలు చేసుకోవడం, మార్కెట్లు మంచిగా చేసుకోవడం, దాంతోపాటుగా అభివృద్ధి కోసం పండ్ల మార్కెట్లు అట్లాంటివి కూడా చేసుకోవడం, దీంతో పాటుగా వైద్య వృత్తికి ముఖ్యంగా సంబంధించి అంత పెద్ద మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకోవడం, పట్టణంలో ఉన్న ప్రతి హాస్పిటల్ పాత దవాఖానలు ఉండే కానీ అరకొర వసతులు ఉండే, ఆ దవాఖానలు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. పల్లెటూళ్ళలో కూడా రాయికల్ లాంటి ప్రాంతాల్లో డాక్టర్లు లేరు అనే పరిస్థితి లేకుండా చేసాం. సరగాపూర్ కావచ్చు, మిగతా చోట్ల కూడా. అంటే తెలవడానికి చెప్తున్నాం. రైతులు ఇక్కడ కూడా ఉంటారు, రైతు బంధు ఇస్తున్నాం, $20 రైతు బీమా ఇస్తున్నాం. రైతు లేకపోతే గుళ్ళకు చేసాం, మసీదులకు చేసాం, చర్చిలకు చేసాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటుగా మనం అందరం కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు, ఇవాళ మనం ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఇవాళ ప్రియతమ నాయకురాలు ఈ రోడ్లు వేసింది ఫస్ట్ నేను ఎమ్మెల్యేకి నాకు కావచ్చు, తర్వాత కవిత మేడం, ఆ తర్వాత కింది స్థాయిలో స్థానిక సంస్థలకు. ప్రతి వాళ్ళం కూడా మీ అందరి సహకారంతో గెలిచాం. దురదృష్టవశాత్తు కొందరితో కవిత ఓడిపోయింది. దాని గురించి ఎక్కువ మనం ప్రతిసారి మాట్లాడడం బాగుండదు, అది రకరకాల కుట్రలు పడింది. మరి మీరందరూ కూడా నన్ను గెలిపించినందుకు కవిత గారి సహకారంతో ఎక్కడ లేని విధంగా 4,520 ఇళ్ళు కడుతుంది. ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. శాంక్షన్ చాలా చోట్ల అయినాయి, కానీ ఇక్కడ మనం మీద వేసుకొని చేస్తున్నాం. దానికి కవిత గారి సహకారం, నేను మీ అందరి సహకారంతో చేస్తున్నాం ఖచ్చితంగా. అదేవిధంగా మెడికల్ కాలేజీలు అంతరించినవి కావచ్చు, మనం ఒక ప్రత్యేకంగా తీసుకొచ్చాం, ఒక మంచి స్థలాన్ని ఇచ్చినాం. దానికోసం అహర్నిశలు కృషి చేసినాం. అది మీరు మీడియా ద్వారా చూసారు. ఇవాళ మార్కెట్ గోదాములన్నీ షిఫ్ట్ చేసి R&B బిల్డింగ్లు అన్నీ తీసుకున్నాం కదా, SRS తీసుకొని మంచి స్థలంలో పెట్టుకున్నాం. మరి దాంతో పాటుగా
కేటీఆర్ గారి పిలుపు మేరకు వస్తువులు మళ్ళీ ఒక కొత్త అంబులెన్స్ కూడా తీసుకొచ్చిన. ఇదివరకే మనం జయించాల పట్టడానికి ఒకటి రాజు నేను సొంత పైసలతో ఇచ్చిన, రాయకల్కి ఒక దాతలు పట్టుకొచ్చిన, ఇంకొక దాతలతో క్రషర్లతో కలిసి దాంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఒక అంబులెన్స్ తీసుకొచ్చినాం. ఎందుకంటే విద్యా వైద్యమే చాలా ఇంపార్టెంట్. మరి విద్యా విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ప్రైవేట్ కాలేజీలు అన్నింటికి కూడా మన ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. పిల్లలంతా ప్రైవేట్ కాలేజీలో వాటిగా చదువుతలేదు, చాలా డబ్బులు ఇస్తుంది. మీ అందరూ తెలుసు. ఇంటర్మీడియట్ చదివితే 5,200, డిగ్రీ చదివితే 13,000 నుంచి 16,000 వరకు ఇస్తుంది. పిల్లలకు పాకెట్ మనీ కూడా కింద కూడా పైసలు ఇస్తున్నది. ఇంజనీరింగ్ చదివినా మెడికల్ చదివినా మన ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మరి అటు విద్య వైపు చేసుకుంటూ మళ్ళీ మొన్న మాకు ఎమ్మెల్యేని దొరికితే 2 కోట్ల రూపాయలు ఒక్క విద్యకి ఖర్చు పెట్టాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ 2 కోట్లు కూడా ఖర్చు పెట్టామని చెప్పి దాంతో మన న్యూ హై స్కూల్ కావచ్చు, మా మైనారిటీస్కి సంబంధించిన ఉర్దూ గారు కావచ్చు, కిలాగడ్డ స్కూల్ కావచ్చు, న్యూ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, మన కాలేజు ట్రాక్స్ ఇవన్నీ కూడా మనం మంచిగా చేసుకున్నాం. ఇమ్మీడియట్గా అదే పని కొత్త వాడు తమ్ముడు చెప్పిండు చేస్తాం, అనిల్ చెప్పిండు మా కౌన్సిలర్ అలా వాడకట్టు స్కూల్ స్థలం కూడా చేసుడే. వీటన్నిటి కూడా మనం నిధులు ఖర్చు రెడీగా ఉన్నాయి. ఇది కాగానే ఇప్పుడు అసలు నెక్స్ట్ మీటింగ్ నేను ఆగిపోతున్నాను. ఆల్రెడీ చెప్పిన ఉర్దూ గారికి 30 లక్షలతో టెండర్లు రెడీ చేయమని చెప్పిన. అదేవిధంగా ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఉంది. మన పిల్లలకు ఆడుకోవడానికి చక్కగా గ్రౌండ్ లేదు, పాడు చేసిన పెద్ద గ్రౌండ్ ఉండే, అలా మంచి ట్రాక్ చేయమని చెప్పిన 10 లక్షలతో. ఎందుకంటే ఆటలనే కాదు, ఉద్యోగాలకు పోవాలంటే మిలిటరీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆఖరకు ఈ ఫారెస్ట్ ఆఫీస్లో బీట్ నౌకరన్నా, ఎస్ఐ కానిస్టేబుల్ నౌకరన్నా ఉరకాలి ఆరోగ్యంగా. ఆ ట్రాక్ ఉండాలి, అది చేయిస్తున్నాం. అట్లనే మన మహిళా కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ చాలా ఇంకోటి ఉంది. అలా అన్ని వర్గాలు చదువుతారు. ఉర్దూ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. అలా ఆడిటోరియం ఇప్పుడు ఆగిపోయింది. అలా 6 రూములు ఇప్పుడు 50 లక్షలతో పనులు నడుస్తున్నాయి. ఇంకా దానికి ఆడిటోరియం కూడా టెండర్లు వేసాం. మా గంగాధర్కి తెలుసు, పనులు వర్క్ అన్ని ఎస్టిమేట్ ఇవ్వమని. అలా ఈ రకంగా మనము ప్రతి కాలేజ్ చేస్తున్నాం. సెంట్రల్ లైటింగ్ మీరు చూసాను, ఎక్కడ దరూరు వాళ్ళ నుంచి పెడితే నిజామాబాద్ రోడ్ దాకా మంచిగా బయదాకా చేసినాం. ఇంకా చేయాల్సింది ఉన్నది. ఇక్కడ మా రాములు వాళ్ళందరూ శ్రీకాంత్ ఇలా గాంధీనగర్ నుంచి ఉన్నారు. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చేయాలి, మన చర్యలు దాకా కూడా డివైడర్ చిన్నారు పెద్దలు చేయాలి. కానీ మీ అందరికి తెలుసు, కరోనా వల్ల కొంత వెనుకబడ్డాం. చాలా కార్యక్రమాలు చెప్తున్నాం. మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు ఇక్కడ ఇవాళ ఊరు నుంచి మీ చుట్టాలు వస్తారు కావచ్చు, మనకంటే ఇల్లు ఉంటాయి. ఇల్లు ఉన్నాను కూడా కష్టమైంది. నేను నా వాస్తవానికి నేను బయటకు వెళ్ళి బాత్రూమ్ ఇవ్వవాళ్ళు తెలియక ఇబ్బంది పడ్డ రోజులు నేను నాకున్నాయి. స్వయానం ఉన్నాయి. టీవీ ముందరే చెప్తున్నా, బాత్రూమ్ వచ్చేటి కూడా పరిచయనే. మరి ఒక మహిళా మొదలు అంటే ఎట్లా చెప్పు, సిగ్గిడ్స్ పెట్టి మొబైల్లో ఏ కూడా సరిపోతాం. ఆడబిడ్డలకు ఎంత కష్టం. ఇవాళ చూడు, మన మున్సిపాలిటీ నేతృత్వంలో టమాటాకిస్ కాడ కావచ్చు, ఫారెస్ట్ ఆఫీస్ కాడ కావచ్చు, కొత్త బస్ స్టాండ్ కెనాల్ కాడ కావచ్చు, సర్దార్ సత్రం కాడ కావచ్చు, నూతపడ్డ మార్కెట్లో కావచ్చు, ఇవన్నీ చాలా చేస్తాం, ఇంకా చేస్తాం. అట్లనే మన ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర, దాంతోపాటు ఎడ్లగడ్డ దగ్గర, మంచిళ్ళబాయి దగ్గర, అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటే కొంత కనిపిస్తుంది. చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ చాలా పెద్దది, చాలా ఇంపార్టెంట్. ఇదివరకు ఒకసారి చెప్పిన, శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఓటికంటే నేను పెద్ద అంటే నేను పెద్ద కొట్లాడినట్టు, కళ్ళు అన్నట్టు నేను లేకపోతే వాడు చూస్తాడు అన్నట్టు. నేను కళ్ళ డాక్టర్. నువ్వు బాగా చెప్పిన అసలు అంతా నీ మెదడు ఏదైనా గీడికెళ్ళి అంటారు అన్నట్టు. చెవులు ఏంటంటే నేను ఏదైనా పోతే నువ్వు ఎట్లా నేర్చుకుంటావా అన్నారు. నోరు అన్నదంటే, అరే నేను నోరు తెచ్చి మాట్లాడకపోతే ఎట్లా అడుగుతుంది, నేను నోరే తిరగకపోతే నువ్వు అన్నవెట్లా తింటావు అన్నారు. అదక గుండె అన్నాడు, నువ్వు ఎట్లా తింటావు గుండె అన్నదట. సరే నీకు లాక్డౌన్ కొట్టుకోకపోతే కథమవుతావు అన్నారు. ఊపిరితిత్తులు అనేట, నేను గాలి వేసుకొని శుభ్రం చేయకపోతే నువ్వు ఎట్లా కిడ్నీ కట్టాలి అని అన్నాక ఆఖరికి మనం మూత్రం అది వచ్చేది అది అన్నదట. అన్నాక అందరూ నవ్విరట. నువ్వు ముఖ్యమా కొద్దిగా నాకు కోపం వచ్చింది. కళ్ళు బంధు పెట్టింది, స్ట్రైక్ కింద స్ట్రైక్. కింద బంధు పెట్టడానికి ఏమైతుంది, తింటివి ఎటు పోవాలి, కడుపు నీళ్ళు తాగిటివి బంద ఎటు పోవాలి, కడుపు కళ్ళు బయలుగా ఉన్నాయి. పిల్లలు పని చేయకపోయా అయితే కింద పడ్డా. అందరు కలిసి అప్పుడు నువ్వే తక్కువ అన్నాక అప్పుడు వల్ల అయితే మర్చిపోతాడు. అంటే అది కూడా అంత ప్రాధాన్యత. బాత్రూమ్లు, లాట్రిన్లు, పరిశుభ్రత, స్వచ్ఛత అనేది అంటే ఈ రకంగా మనం ప్రతి దాని మీద కూడా ప్రాధాన్యత పెడుతుంది. కూరగాయల మార్కెట్ కావచ్చు, పళ్ళ మార్కెట్ కావచ్చు,
ఇండ్లు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, మరి ఇంకా ఉన్నాయి. మా భార్య పోయి అంటాడు, నేను చేరినాడు చెప్పినాడు నాకు గజనాల సంగతి ఏదని. నా మనసులో లేదని కాదు, చేసినాడు కూడా భార్య పోయి పైదే చెప్తాను. మా భార్య పోయి అడిగిందని. మంచి రోజులు వస్తాయి మనకు, ఎప్పటికి ఇట్లనే ఉంటుందా? నిధులు వచ్చినా తప్పకుండా చేస్తాం. నాకు తెలిసిన ముఖ్యమంత్రి పక్కకే తమ్ముడు అందరం కలిసి చేసుకుందాం. ఇక్కడ కూడా మనం వెనుక చేయలేదు. గ్రామాలలో కూడా మనం ఎన్నో మసీదులకు చేసుకున్నాం. గ్రామాల కుల సంఘాల అభివృద్ధి చేసుకున్నాం. ఏ రకంగా చూసినా మనం ఎక్కడ కూడా వేరే రాష్ట్రాలకు పోలిస్తే మనకు వాళ్ళకి అసలు పోలికనే లేదు. ఇలా పోయొచ్చిన అనంతరం గుజరాత్లో పోయేస్తుంటే రోడ్డు పుట్టి అన్ని చెట్లు. ఒక్కసారికి మొరపిల్లి దాటికి మొన్న ఒకటి సిగరెట్ పెడితే ఒకసారి వేరే రైకలు పెట్టేటప్పుడు అక్కడ ఎంత బ్రహ్మాండంగా చెట్లు మీరే చూస్తే వెళ్తారు. అంతకుముందు ఉండేనా? ఇవాళ ఊర కొద్దిగా కరోనా చేయబట్టి స్లో అయింది. ప్రపంచమంతా కూడా ఆర్థిక పరిస్థితి తగ్గింది, స్లో డౌన్ అయింది. అయినా ఈ పరిస్థితుల్లో కూడా మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మన పట్టణ విషయం కడితే ముందు మన పట్టణం కార్యక్రమం కాబట్టి అన్నీ కూడా మంచిగా నడుపుతున్నాయి. మున్సిపాలిటీ అంటేనే ఒక పెద్ద తలనొప్పి. అలా జగిత్యాల మున్సిపాలిటీ 40 సంవత్సరాలు మన ప్రతిపక్షం ఆ సీనియర్ నాయకుడి చేతిలో వాళ్ళ కుటుంబ చేతులు ఉండే, మరి ఎక్కడ మన చేతిలోకి వచ్చింది. ప్రజలు నమ్మించింది, ఇచ్చినాడే ఎప్పుడు మా వీటకు నీ నెత్తిగా ముళ్ళ కిరీటం తప్ప ఇదేదో బాగా పూల కిరీటం కాదని చెప్పిన వాస్తవం. అన్ని కెమెరాలు రికార్డ్ అయ్యాయి, అన్నింటిలో రికార్డ్ అయ్యాయి. నీకు పేద పదవి ఇస్తానని నెత్తి మీద ముళ్ళ కిరీటం అని చెప్పినాం. అదే రోజు మా కౌన్సిలర్ సోదరులకు కూడా చెప్పినాం. అన్నట్టే చాలా ఇబ్బందులు అవుతుంది. శానిటేషన్ విషయంలో ఎన్ని ట్రాక్టర్లు ఆటోలు పండిస్తే మరి అంత పాతలు అల్ల కింద పనిచేసిన వల్ల ఇటువంటి అటనుడు అటువంటి ఇటనుడు. ఈ విషయంలో కొంత అధికారులు మాకు అనుకున్నంత సహకరిస్తలేరు. ఇక టీవీలో సెలవచ్చు సహకరించే బదులు ఎదుగున్నావు పోయి నీకు పదవి ఎందుకు అని కూడా మాట్లాడతారు రేపు ఎల్లుండో. కానీ మనం ఆలోచన చేయాలి. ఒకటేసారి మార్పు అనేది అంత ఈజీ కాదు. మా భార్య వేస్తుంటే 4 కొట్లాడే వచ్చింది అది చేసే పని సక్కలేక. కానీ నేను గుర్తుంచుకుని అనుకుంటాడు కావచ్చు, కానీ నాకు పానంతరం అంటే నేను డాక్టర్ ఉన్నప్పటికెళ్ళే సోపదినాను నా ఏపీ బిల్డింగ్లో నాకు మంచి తోస్తుంది. కాబట్టి తప్పకుండా ఇక చేయాల్సింది ఉన్నది. శానిటేషన్ విషయంలో నమ్మరు, మళ్ళీ ఎంత శ్రద్ధ పెడుతున్నాం. నాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాం. ఎప్పుడో మంజూరైన డబ్బులు కూడా ఆ నిధులు ఇప్పటికి కూడా కొన్ని అమలు చేస్తలేదు. కానీ తప్పకుండా నేను కూడా ఇప్పటికే దృష్టి పెడతాను. ప్రతి నిత్యం కూడా మాట్లాడుతున్నాం. మా కౌన్సిలర్ సోదరులను ఫస్ట్ ముందు పెట్టి, ఎందుకంటే ప్రతిదానికి మనం ముందర పోవద్దు. నాకు నిన్న కూడా ఫోన్ వచ్చిండు, 15 రోజులే మోరదిత్తలేదు అని చెప్పి ఫోన్ చేస్తే నేను ఏం చెప్పాలి, నా స్థాయికి జవాన్కి ఫోన్ చేశాను. ఆ ఏ స్థాయిలో కూడా మా కౌన్సిలర్ అమ్మ జ్యోతి లేదా వాళ్ళ భర్తకు తెలుసు ఆ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు ఎదురుగోడు. అంటే గర్భవతి పరిస్థితి ఇక్కడ ఉండదు. అంటే నేను తక్కువ చేసుకుని మాట్లాడతలేను, ధైర్యంగా పోరాడతాం, భయపడతామని. నేను రాజకీయాలకు వచ్చినాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, నేను వచ్చినాడు అధికారంలో లేదు, కౌన్సిలర్ క్యాండిడేట్లు కూడా మొత్తం పోటీలో లేరు, ఎంపీటీసీ అభ్యర్థులు కూడా గ్రామాలలో లేరు. నామినేషన్లు అయిపోయాక నేను పార్టీ చేయను. కానీ మనం వచ్చినాక నమ్మి మా మోతే సురేంద్రాడు కావచ్చు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అప్పుడు కవితమ్మ కూడా పోటీ చేసినాక చాలామంది వచ్చారు. 2 ఎంపీటీసీ స్థానాలు యునానిమస్ అయింది, ఏకగ్రీవండి. 2 ఎంపీటీసీ తుంగూరు అంతర్గ్రామం, పెద్ద గ్రామాలు, ఏదో చిన్న కళ్ళు మూసుకొని చేసినాయి కాదు, పెద్ద గ్రామాలు. చూసినాన్ని గోదాములు కూడా ఖాళీ అయిపోయినాయి. కొత్త గోదాములు రిపేర్లు చేసి అర్జెంటుగా కాలేజ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. R&B గెస్ట్ హౌస్, ఆ పక్క ఆడిటోరియం మొత్తం తీసేసుకున్న మెడికల్ కాలేజ్కి వచ్చేసింది, హ్యాండ్ ఓవర్ అయిపోయింది కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి. అవి కూడా మొత్తం కంప్లీట్ చేసి వాటి ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్. అంటే ఈ రకంగా యుద్ధ ప్రాతిపదికన కూడా మనం పనులు చేస్తా ఉన్నాం. డబల్ బెడ్రూమ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగినాయి. మన కౌన్సిల్లో కూడా ప్రియతమ నాయకురాలు చెప్పారు, ఆ ఇల్లు జగిత్యాలని ఒప్ప కడుతున్నామని చెప్పి. ఇక ఈడ కడితే గాడెందుకు కడతలేదని చెప్పి మొన్న ఒక నాయకుడు అంటే కవితమ్మ నువ్వు ఎక్కడించు, నువ్వు కొరట్ల కాడ ఎందుకు ఎత్తలో మెట్టిపల్లి కాదు. అరే ఏదో ఒక కాడితే ఎత్తలో నువ్వు ఏడే చేయలే కదా, నువ్వు ఏడుకెళ్ళి నిధులు తీసుకురాలే కదా. కరీంనగర్ రోడ్ చూస్తేనే చెప్తాం జాతీయ రహదారి ఎంత గలీజ్ అయిందో. ఇవాళ ఇది జాతీయ రహదారే మనకు ఏది గాంధీనగర్ ఇదంతా తీసుకొచ్చి 20-30 కోట్లు అమృత్ కింద జగిత్యాలు ఇప్పుడు తీసుకున్నారు. అప్పుడు 1,00,000 జనాభా లేదు, పాతోళ్ళు పట్టించుకోలేదు. మా చైర్మన్ గారి నేతృత్వంలో వైస్ చైర్మన్ గారి కౌన్సిలర్స్ 1,00,000 జనాభా దాటింది. ఇప్పుడు మాది ప్రతిపాదన పంపిస్తాం. ఈయన అమృతులు ఇచ్చాం 50 కోట్ల 100 కోట్ల ఇవ్వండి, తప్పేముంది. మనం కోట్ల రూపాయలు కడుతున్నాం.
కేంద్ర ప్రభుత్వానికి ఫండ్ కింద. ముఖ్యమంత్రి గారు బరాబరి చెప్పారు, మేమే మీకు ఇస్తున్నాం, మీరు మాకు ఇచ్చింది ఏం లేదని చెప్పి. కాబట్టి తప్పకుండా ఈ అన్ని విషయాల్లో మన పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు కూడా విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ కూడా డిఫెన్స్లో పడద్దు. మనం చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఉండాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనది ఒక సెక్యులర్ పార్టీ. అన్ని వర్గాలను తప్పకుండా కలుపుకొని పోదాం. దళిత బంధు ఇస్తే దళితులకు ఎందుకు ఇస్తున్నట్టు? ప్రాంతంలో రైతులకు ఇవ్వలేదా? ఆ రైతులకి ఇస్తే వీరికి ఎందుకు, వాళ్ళకెందుకు? గొర్రెలు ఇస్తే ఎంతమందికి ఇవ్వలేదు కానీ ఒక చిన్నది పెద్దదాడు. చేపలైనా వేసిన లేదు కానీ చెరువు తవ్విన వాళ్ళు లేడు కానీ చెరువు చేస్తే కమిషన్ల కాకతీయ. ఇలా చెరువు తమ్మనే గిన్నె నీళ్ళు ఆగినాయా? ఇట్లా తవ్వలేదు ఏడ నీళ్లు. కాళేశ్వరం కడితే ఒక ఎకరం నీళ్ళు రాలేదన్నారు. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు రాస్తే ఎన్నో ఊర్లకు అంతరంగ, మానాల, ఉగ్లాపురం, అవన్నీ భీమారం, కొండాపురం ఇక అడిగలు పెడితే పాల్గొండ దాకా వర్షకాలంలో నీళ్ళు పట్టుగానే ఉన్నాయా? కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు కాబట్టి ఏ నీళ్ళు వచ్చినాయి కదా? 3 ఏళ్ళకి వెళ్ళి 7 అంటే కొద్దిగా 4 వానలు ఎక్కువ పడ్డాయి. కాబట్టి చాలా పనులు జరిగినా కానీ అనేటోళ్ళు అంటున్నప్పుడు మనం మనం ధైర్యంగా చెప్పుకోవాలి. మనం ధైర్యంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా పోతుండట ఏదో బార్లు, ఈ ఇన్సూరెన్స్ అని. ఆ బార్ల దాని విషయంలో కూడా మన ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెడతా ఉంది. ఎంతమంది దళితులు కావాలన్నా మనం బర్రెలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఉంటుంది ఆవు పాడి. ఈ రకంగా మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళ నెట్టోళ్ళు అంటూనే ఉంటారు. ఇలా బాగా మాట్లాడుతూ ఉన్నారు చాలా విషయాలలో. ఇవాళ వరిధాన్యం గురించి, మక్కల గురించి, అవన్నీ మరి కేంద్రంలో వాళ్ళ జాతీయ పార్టీ చాలా రాష్ట్రాల్లో ఎక్కడ కొంటున్నాడ? మన ప్రభుత్వం పనిసరికి ఉండదు మక్కలు పనిసరికి. కానీ మనమేమో పని చేస్తామా? వీళ్ళు మేము అడుగుతూనే ఏంటని అనిపించుకోండి ప్రతి దాంట్లో. కాబట్టి వాళ్ళు అడిగినా అడగకుండా మన ముఖ్యమంత్రి గారు చేయగలిగి తప్పక చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎన్నికైన పార్టీ నాయకులందరూ కూడా పేరున అన్ని మెయిన్ కమిటీ, అనుబంధ సంఘాలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, ఈశ్వర గారి నాయకత్వం.